ప్రైజ్ ద లార్డ్. యేసయ్య అతి పరిశుద్ధమైన నామములో మీ అందరికీ వందనాలు. ఈ దిన లేఖన భాగం 25వ కీర్తన 3వ వచనం చదువుతున్నాను. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవరును సిగ్గు నొందరు. ఆయన కొరకు కనిపెట్టే వారిలో ఎవరు సిగ్గు నొందరు. ఏం కనిపెడతారు? ఏం వెతుకుతారు? ఆయన యందు భయభక్తులు కలిగిన జీవితాలు ఆయన నుండి వచ్చే ప్రతి మాటను పాటించేవారుగా నిలబడతారు. చాలాసార్లు అపవాది మనల్ని సిగ్గులోకి నెట్టేయటానికి, అవమానములోకి త్రోసివేయటానికి, మనల్ని భయంకరమైన నిందల పాలు చేయటానికి వాడు వేసే ప్రయత్నాలన్నీ విఫలము ఎప్పుడవుతాయి? మనము దేవుని పైన, ఆయన మనల్ని నడిపించే మార్గాల పైన, బోధించే మాటల పైన కనిపెట్టుకొని ఉన్నప్పుడు, వాటి ప్రకారం, ఆయన ప్లాన్స్ ప్రకారం, ఆయన నడిపించే విధానం ప్రకారం నడవగలిగిన మనసు ఉంటే, ఆయన వైపుకు మన కనులెత్తి ఆయన చెప్పింది చేయాలన్న ఆలోచనలతో, ఆయన బట్టి ముందుకు నడుస్తానన్న సంకల్పంతో నిలబడగలిగితే మనము సిగ్గును అసలు చూడం, అవమానం అసలు పొందం. ఈ చుట్టూ ఉన్న మనుషులు ఒకవేళ మనల్ని అవమానించటానికి ప్రయత్నం చేసినా, మనము ఆ అవమానాల పాలు అవుతున్నట్టుగా ఇతరులకు కనిపించినా, మనము ఉన్న స్థితి నుండి జారిపోయినట్టుగా అనిపించినా, మనము అంతరంగంగా మనము బహుబలముగా ఆయన పైన ఆధారపడి ఉండి ఆయనను వెతికే వారంగా, కనిపెట్టే వారంగా నిలబడితే అంతకు మించిన గొప్ప విజయంతో నిలబడతాం. యోబు అన్నీ పోగొట్టుకున్నాడు. చూసిన వారందరికీ ఇక ఈయన పని అయిపోయింది అంటూ ఆయన్ను అవమానించిన వారు ఉండవచ్చునేమో. చివరికి భార్య కూడా ఒప్పుకోలేదు. నువ్వు దేవుని అవమానించి నువ్వు మరణముక అంటూ ఒక సలహా పడేసింది. అంటే ఎదుటి వారు అవమానంతో ఉన్నప్పుడు ఏ విధంగా చేస్తారంటే, వారిని ఇంకా అవమానాల పాలు, సిగ్గుపాలు చేస్తారు. కానీ మన పట్ల దేవుని ప్రణాళిక ఏమై ఉన్నదో కనిపెట్టుకునే నమ్మకమైన విశ్వాస జీవితం ఎప్పుడు ఉండాలి అంటే కష్టకాలంలోనే. సంతోషంగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి, కానీ కష్టంలో ఉన్నప్పుడు కూడా దేవునితో నమ్మకంగా ఆయన వైపుకు కనిపెట్టుకునే వారముగా ఉంటే జీవితంలో ఎప్పుడు సిగ్గునొందము. బహుధైర్యముగా, బలముగా మనం ముందు కొనసాగుతాం. నీ విశ్వాస జీవితం ఏ విధంగా ఉన్నదో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవా? నీవు యేసయ్య పైన కనిపెట్టుకున్న వాడవుగా ఉంటే నీవు సిగ్గునొందవు. నీవు పాప భారముతో సిగ్గునొందవు. నీవు ఇతరులతో కొండెములు మాట్లాడే మాటలను బట్టి పొందుకునే సిగ్గు ఉండదు. నీవు నమ్మకమైన మాటలు మాట్లాడతావు, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉంటావు. ఎప్పుడు ఆయన వైపుకు కనిపెట్టుకొని ఉన్నప్పుడు, ఆయన నీకు బోధిస్తున్న మాటలు నీ హృదయంలో చేరినప్పుడు, వాటిని నువ్వు ధ్యానించి ఆచరణలో పెట్టగలిగినప్పుడు నువ్వు తప్పకుండా ఘన విజయాన్ని, బహు గొప్ప ఆశీర్వాదాన్ని, మేళ్లను పొందుకుంటావు. అట్టి నమ్మకమైన స్థితిలో యేసయ్య మనల్ని స్థిరపరిచి నడిపించును గాక. ఆమేన్. తల వంచుదామా? ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ యేసయ్య, మీకే వందనాలు. ఈ సమయంలో అవమానాలకు గురి అవుతున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా తండ్రి, నాయన నిన్ను నీ యొక్క సన్నిధానంలో, నీ యొక్క మాటలలో, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న వారు నా తండ్రి కొన్నిసార్లు అనేకుల చేత అవమానించబడుతూ ఉన్నప్పుడు అవమానాలను నా తండ్రి నీవు నాయన తిరిగి ఘనతలోకి మార్చే దేవుడవు నీవు. అటు నమ్మకమైన స్థితిలో నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరు ఏ స్థానంలో ఉండి కూడా నా తండ్రి వారు నా తండ్రి ఇతరుల చేత అవమానించబడుతూ సిగ్గు అనుభవిస్తూ నిలబడి ఉన్నారు, వారందరి కొరకే ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, నీ వైపుకు నడిపించవా? నిన్ను కనిపెట్టే విధంగా నిలబెట్టవా? యేసయ్య, నీ వాక్కులో నీవు బోధించే మాటలోని మాధుర్యాన్ని పొందుకోవాలన్న ఆశ కలిగిన కనులతో నీ వైపుకు కనిపెట్టుకునే నమ్మకమైన జీవితాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. స్తుతులు తండ్రి, నీవిచ్చిన వాక్కు కొరకే వేలాది వందనాలు. నా తండ్రి, ఈ వాక్కును మేము బహుబలంగా మా హృదయంలో దాచుకొని బ్రతుకుటకు సహాయం దయచేయమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.